హలో ఎవ్రీవన్. సో చూస్తున్నారు కదా షేక్ జయాద్ ఫెస్టివల్. సో మేమైతే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి షేక్ జయాద్ ఫెస్టివల్కి అయితే వచ్చాము. సో దుబాయ్ నుంచి అబుదాబీకి అయితే రీచ్ అయిపోయాము మేము. సో 1.5 hours అయితే పట్టింది నాకు జర్నీ. సో ఇక్కడ 45 minutes ఫైర్ వర్క్స్ జరుగుతాయి అని చెప్పేసి న్యూస్లో వేశారనమాట. సో చాలా బాగుంటుంది అనేసి ఇంకా మేము దుబాయ్ నుంచి అబుదాబీకి ట్రావెల్ చేసామన్నమాట ఇంత నైట్లో. సో పిల్లల్ని ఎత్తుకొని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మినీ గ్లోబల్ విలేజ్ లాగా ఉందన్నమాట. సో చూడంగానే మాకు అదే అనిపించింది, దుబాయ్లో కూడా గ్లోబల్ విలేజ్ ఉంది. సో ఇది కూడా మినీ గ్లోబల్ విలేజ్ లాగానే ఉంది. సో మనకి ఇక్కడ రైడ్స్ కూడా ఉంటాయి, ప్లస్ డ్రోన్ షో వేశారు, ఫైర్ వర్క్స్, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉండిందనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము, దట్టు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వచ్చాము మేము. సో చాలా రష్గా ఉండింది. సో తినడానికి కూడా క్యూ ఒక 1 hour స్టాండ్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో అంత రష్గా ఉందన్నమాట ఈ షేక్ జయాద్ ఫెస్టివల్ సిటీలో. యాక్చువల్గా దుబాయ్లో కూడా ఫైర్ వర్క్స్ ఉంటాయి, బుర్జ్ ఖలీఫా దగ్గర చాలా బాగుంటుంది. కానీ అక్కడ 15 minutes to 20 minutes అనమాట బుర్జ్ ఖలీఫాలో కూడా. సో ఇక్కడ ఏంటంటే 45 minutes వరకు ఫైర్ వర్క్స్ జరుగుతాయంట. అదే వరల్డ్ రికార్డ్ అనమాట. అందుకని మేము ఇంకా టికెట్ పెట్టుకొని మరీ వచ్చాము మేమైతే. సో ఇక్కడ మనకు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఇండియా పవిలియన్ అనమాట. సో ఇక్కడ మాత్రము మన ఇండియన్స్ కల్చర్లో డ్యాన్స్ అయితే వేస్తున్నారు వీళ్ళు. సో మేమైతే 7:30కి 8కి అలా దుబాయ్లో స్టార్ట్ అయిపోయాము. సో 9:30 10కి అయితే రీచ్ అయిపోయాము అనమాట షేక్ జయాద్ ఫెస్టివల్లో. సో చూస్తున్నారు కదా, డ్రోన్ షో స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో డ్రోన్ షో కూడా మనకి ఒక 15 minutes to 20 minutes వేశారు. సో అది కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఒక్కొక్క పిక్చరు ఒక్కొక్క షేప్లో ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా. సో దీనికి ఎంట్రీ టికెట్ 10 dirhams. సో ఇంత ఖర్చు పెట్టుకొని మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ ఫైర్ వర్క్స్ 45 minutes వరల్డ్ రికార్డ్ బ్రేక్ అనమాట. అందుకని మేము ఇంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని అబుదాబీ నుంచి ఇంత నైట్లో పిల్లలతో రావడం అందుకే అనమాట. సో మేమైతే బాగానే ఎంజాయ్ చేసాము, ఎందుకంటే ఇక్కడ రైడ్స్, తర్వాత చాలా బాగున్నాయి, డ్రోన్ షో ఉంది, అలాగే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, కల్చరల్ పెర్ఫార్మెన్స్, ఇలా అన్నీ జరిగాయి అన్నమాట ఇక్కడ. సో అందరూ ఎప్పుడెప్పుడు డ్రోన్ షో అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. న్యూ ఇయర్ 2024లోకి వెల్కమింగ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో ఇప్పుడు కౌంట్డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎలా ఎక్సైట్గా ఉంది మాకు కూడా. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్ షేక్ జయాద్ ఫెస్టివల్లో ఈ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం ఇదే అనమాట ఫస్ట్ లాస్ట్ ఎక్స్పీరియన్స్. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము.
సో ఈ ఫైర్ వర్క్స్ 45 మినిట్స్ చూడలేక అందరూ రిటర్న్ వెళ్ళిపోయారు. 30 మినిట్స్ చూసారు, అందరూ వెళ్ళిపోయారు. సో మేమైతే 45 మినిట్స్ వరకు ఉండి ఫైర్ వర్క్స్ ఎప్పుడైతే ఫినిష్ అయిపోయాయో అప్పుడే మేము మళ్ళీ అబుదాబి నుంచి దుబాయ్కి రిటర్న్ అయ్యాము. సో మా పిల్లలు ఇంకా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో ఇక్కడ మనకి కొంచెంసేపు పడుకున్నారు. సో ఆల్మోస్ట్ అందరూ నిద్రపోయారు. తర్వాత మేమైతే కొంచెం స్నాక్స్ అవి తినేసి ఇంకా కొంచెంసేపు ఇలా ఆడుకొనేసి ఇంకా దుబాయ్కి అయితే రిటర్న్ అయిపోయాను మేము. సో ఇది అన్నమాట 2024 వెల్కమింగ్ షేక్ జాద్ ఫెస్టివల్లో ఇలా ఉండింది.
సో ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ టైం లేక ఎడిట్ చేసే టైం లేక నేను పెట్టలేదన్నమాట. ఇప్పుడైతే నేను పోస్ట్ చేస్తున్నాను. సో మా సాధ్వి నేహ అయితే 1 అవుతుంది టైము. సో ఈ 1 o'clock దగ్గర కూడా వాళ్ళు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఫ్లయింగ్ కప్ రైడ్. సో దానికైతే మేము వెళ్ళలేదు ఎందుకంటే చిన్న పాప అలో లేదనమాట అన్ని రైడ్స్కి. సో మా సాధ్విని అయితే పంపించాము. సో తనైతే కొన్ని రైడ్స్ అలో చేశారు, వాటన్నిటికీ వెళ్ళేసి వచ్చింది. సో వెళ్ళిన తర్వాత ఇంకా మేము హ్యాపీగా ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము. సో దుబాయ్కి రీచ్ అయ్యే టైము 5:30 అయిపోయిందనమాట. సో నైట్ అంతా నిద్రే లేదు పిల్లలకు కానీ మాకు కానీ మాకైతే హ్యాపీగా ఉంది దుబాయ్కి వచ్చి ఇలా ఫైర్ వర్క్స్ ఇలా చూడడము. సో ఇది చూడండి ఎంత బాగుందో. ఇది మినీ గ్లోబల్ విలేజ్ అని చెప్పాను కదా. సో నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేసాము, ఎక్సైట్గా ఉండింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా ఛానల్లో దుబాయ్కి సంబంధించి మంచి వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్. థ్యాంక్ యూ.